హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ శబ్దం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ కాంతా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలామంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 200 లైక్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 పెర్సీ జాక్సన్ అండ్ ది ఒలింపియన్స్. ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లైమ్ చేసుకున్నారు. సో హాట్స్టార్ ఒరిజినల్ మూవీ ఇది అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 10th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా పెర్సీ జాక్సన్ మూవీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు జియో హాట్స్టార్లో December 10th నుంచి ఈ మూవీని. ఇక నెంబర్ 2 3 Roses సీజన్ 2. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ సంబంధించి ఆల్రెడీ ముందుగా సీజన్ 1 అయితే వచ్చింది అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 2 అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ సిరీస్ ఓటీటీ రైట్స్ ఆహా వాళ్ళు అయితే క్లైమ్ చేసుకున్నారు అండ్ ఆహా వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ కూడా మనకి రిలీజ్ అయితే చేశారు. ఈ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ December 12th నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా 3 Roses సీజన్ 2 కోసం వెయిట్ చేస్తూ ఉంటే సీజన్ 1 చూసి మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని ఆహాలో December 12th నుంచి. ఇక నెంబర్ 3 ఫాల్అవుట్ సీజన్ 2. సో ఇది కూడా ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ సంబంధించి ఆల్రెడీ ముందుగా సీజన్ 1 అయితే వచ్చింది అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 2 అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈ సిరీస్ మనకి ఎందులో అవైలబుల్ ఉంటుందంటే ఈ సిరీస్ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ చేసుకున్నారు. సో ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి మనకి అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. ఈ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ December 17th నుంచి ఈ వెబ్ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఫాల్అవుట్ సీజన్ 1 చూసి సీజన్ 2 కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో December 17th నుంచి. ఇక నెంబర్ 4 నయనం. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లైమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లైమ్ చేసుకున్నారు అండ్ G5 వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 19th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా నయనం మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు G5లో December 19th నుంచి ఈ మూవీని. ఇక నెంబర్ 5 ఏంజల్స్ ఫాలెన్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లైమ్ చేసుకున్నారు అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 12th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని December 12th నుంచి. ఇక నెంబర్ 6 సింగిల్ పప్ప. సో ఇది కూడా ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ చేసుకున్నారు అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ మూవీకి సంబంధించి వాళ్ళ అఫీషియల్ డేట్ కూడా మనకి రిలీజ్ అయితే చేశారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 12th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా సింగిల్ పప్ప మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో December 12th నుంచి ఈ మూవీని. ఇక నెంబర్ 7 సూపర్ మ్యాన్. సో ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్లో ఈ మూవీ చాలా మంచిగా పర్ఫామ్ చేసింది అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లైమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లైమ్ చేసుకున్నారు. సో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 11th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా సూపర్ మ్యాన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని జియో హాట్స్టార్లో December 11th నుంచి. ఇక నెంబర్ 8 కాంతా మూవీ. సో ఈ మూవీలో మనకి దుల్కర్ సల్మాన్ అండ్ రానా దగ్గుపాటి మెయిన్ లీడ్ యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా మన తెలుగులో నైజం విషయానికి వస్తే 1.60 కోట్లు అయితే రాబట్టింది అండ్ సీరియడ్లో 27 లక్షలు అండ్ ఆంధ్రాలో 1.50 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగులో 3.5 కోట్ల షేర్ని అండ్ 6.5
కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9.5 కోట్లు. సో అలా చూసుకుంటే ఇంకా ఈ మూవీ చాలా అయితే కలెక్ట్ చేయాలి. ఇక తమిళనాడు విషయానికి వస్తే 10 కోట్లు, కేరళలో 4.50 కోట్లు, కర్ణాటకలో 2.45 కోట్లు అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 55 లక్షలు అండ్ ఓవర్సీస్లో 8.30 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 35 కోట్ల గ్రాస్ని అండ్ 17 కోట్ల షేర్ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 29 కోట్లు. సో అలా చూసుకుంటే ఇంకా ఈ మూవీ చాలా అయితే కలెక్ట్ చేయాలి. సో బ్రేక్ ఈవెన్ అయితే దాటలేదని చెప్పాలి. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ కూడా మనకి రిలీజ్ అయితే చేశారు. సో నేను మీకు ముందుగానే చెప్పాను కదా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో ఆ డేట్ కే ఇప్పుడు వీళ్ళైతే ఫిక్స్ చేశారు. సో కాంతా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 12th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా కాంతా మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో December 12th నుంచి ఈ మూవీని. ఇక నెంబర్ 9 రాజు వెడ్స్ రాంబాయ్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీలో మనకి అఖిల్ అండ్ తేజస్విని రావు మెయిన్ లీడ్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా మన తెలుగులో నైజం విషయానికి వస్తే 10.55 కోట్లు అయితే రాబట్టింది. అండ్ ఆంధ్రాలో 2.5 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగులో 13 కోట్ల గ్రాస్ని అండ్ 7 కోట్ల షేర్ని అయితే రాబట్టింది. సో చాలా మంచిగా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ కలుపుకుని 1.40 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 7.5 కోట్ల షేర్ని అండ్ 15 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2.5 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ సూపర్ హిట్ అయితే అవ్వింది. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఈటీవీ విన్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఈటీవీ విన్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 20 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈటీవీ విన్లో December 20 నుంచి. ఇక నెంబర్ 10 శబ్దం మూవీ. సో ఈ మూవీలో మనకి ఆది పెనిశెట్టి గారు మెయిన్ లీడ్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి Feb monthలో థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ఈ మూవీకి సంబంధించి రీసెంట్గా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అయితే బయటకు వచ్చాయి. ముందుగా మన తెలుగు విషయానికి వస్తే 2.65 కోట్లు, తమిళనాడులో 2.85 కోట్లు అండ్ కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 60 లక్షలు అండ్ ఓవర్సీస్లో 1.55 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 4 కోట్ల షేర్ని అండ్ 8 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10 కోట్లు. సో అలా చూస్తే ఈ మూవీ మనకి హిట్ వర్డిక్ని అయితే దక్కించుకోలేదని చెప్పాలి. ఈ మూవీకి థియేటర్స్లో చాలా మంచి టాకే వచ్చింది. బట్ ఎందుకో కలెక్షన్స్ వైజ్ ఈ మూవీ అనుకున్నంత రేంజ్లో అయితే పర్ఫామ్ చేయలేదు. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. బట్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే రిలీజ్ చేయలేదు బికాజ్ ఆఫ్ వాళ్ళకి లీగల్ ఇష్యూస్ అయితే ఉన్నాయంట. సో అది సార్ట్ అవుట్ అయిన తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుంది. సో ప్రెసెంట్ ఒక బజ్ అయితే వచ్చింది ఈ మూవీ మనకి ఈ December ఎండింగ్లో ఓటీటీకి అయితే వస్తుందని. సో చూద్దాం ఎంతవరకు నిజమో. ఇన్ కేస్ అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ఈ వీడియోకి ఇంతే గైస్ అండ్ దిస్ ఇస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.